1200 కోట్లు నిధులు పెండింగ్ ఉన్నాయి, ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదానికి. దాని మూలంగా 4 లక్షల కంటోన్మెంట్ ప్రజలకి మంచి నీరు, అలాగే ఎలక్ట్రిసిటీ, రోడ్లు, ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ రాకుండా పోయినాయి. అది తీసుకురావాల్సింది ఎవరు? బీజేపీ సర్కార్. అది ఇవ్వాల్సింది, ఎందుకంటే కంటోన్మెంట్ వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేస్తారు కాబట్టి అక్కడ దానికి మద్దతు పరకాల్సింది ఎవరు? ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు. కనిపించారా ఎవరన్నా? మరి కిషన్ రెడ్డి ఇక్కడ కానీ, అక్కడ ఈటల రాజేంద్ర ఏమన్నా కనిపించారా? అదే చెప్తున్నా, వాళ్ళు కనిపించరు, వినిపించరు. ప్రజలంటే భయం, బీదోళ్ళు అంటే భయం, మహిళలు అంటే భయం, ఎస్సీ ఎస్టీ అంటే భయం, మైనారిటీస్ అంటే మరీ భయం. సో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేది ఎట్లా? మనం జూబ్లీస్ ఎలక్షన్ అప్పుడు కూడా చూసాం, వాళ్ళు అసలు క్యాంపెయినే బీజేపీ వాళ్ళు చేయలే. వాళ్ళకి ఇంటింటికి వెళ్ళాలంటే భయం. ఏం మాట్లాడతారు ఇంటింటికి వెళ్ళి? ఏం జవాబిస్తారు? సో ప్రజల పార్టీ గాంధీ గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అమీరోడి పార్టీ బీజేపీ ఆర్ఎస్ఎస్. వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఈరోజు చరిత్ర నిదర్శనం. ఎన్నన్నా మాలలు వేసుకోనండి ఇలాంటి స్టాచ్యూలకి. బీజేపీ ఏం చేసిందో చెప్పమనండి. మేము గాడ్సేకి అగేన్స్ట్ అని ఒక మాట చెప్పమనండి. ఛాలెంజ్ ఇక్కడున్న ఎంపీలకి, బీజేపీ, ఇక్కడున్న బీజేపీ నేతలందరికీ, ఇంక్లూడింగ్ బీజేపీ ప్రెసిడెంట్కి, మేము గాడ్సేని నిందిస్తాం, మేము గాడ్సేకి వ్యతిరేకం అని చెప్పమనండి ఒక స్టేట్మెంట్. థ్యాంక్ యూ.